హాయ్! వెల్కమ్ టు కైట్స్ అకాడమీ ఖమ్మం. త్వరలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది. 7,000 ఉద్యోగాల పైన నోటిఫికేషన్ రాబోతుంది. ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏందంటే ముందు ప్రిలిమినరీ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలి. అసలు ఎస్ఐ కానిస్టేబుల్ ప్యాటర్న్ అనేది 3 భాగాలుగా డివైడ్ అయితది. ఒకటి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అని ఉంటది. ముందు ప్రిలిమినరీ పాస్ అయిన అభ్యర్థులకే మనకి ఈవెంట్‌కి పంపిస్తారు. ఈవెంట్ అనేది సెకండ్ ప్యాటర్న్. ఓకే. ఈవెంట్ క్వాలిఫై అయిన పిల్లలకి నెక్స్ట్ మూడో భాగంలో మనకి మెయిన్స్ ఎగ్జామ్ అని ఉంటది. మెయిన్స్ ఎగ్జామ్‌లో టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగం వస్తది. ఇది మనకి 3 భాగాలుగా మనకి ఈ ప్రాసెస్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రాసెస్ ఉంటది. అందరు మీరు ముందుగా చేయాల్సిన పని ఏందంటే, ఈవెంట్ కాదు మీరు చేయాల్సిన పని. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మీద దృష్టి పెట్టండి. ఈవెంట్‌కి ఎళ్లి అలసిపోయి మీరు చదువు మీద దృష్టి పెట్టకపోతే ముందు ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై కావడం ఇబ్బందిగా ఉంటది. ముందు ప్రిలిమినరీ ఎగ్జామే మీకు చాలా కీలకం. మెయిన్స్ ఎగ్జామ్ కన్నా, ఈవెంట్ కన్నా అసలు మెయిన్ హార్డే ప్రిలిమినరీ ఎగ్జామ్. ఎందుకంటే చాలా మందిని ఇక్కడ ఫిల్టర్ చేసేస్తారు. సో, తక్కువలో తక్కువ తెలంగాణ రాష్ట్రంలో 6-7 లక్షల మంది ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది ఎస్ఐ కానిస్టేబుల్. ఈ 6-7 లక్షల మంది సరే ఎగ్జాంపుల్ 6 లక్షల మంది ప్రిపేర్ అయితే, అందులో 4 లక్షల మందిని ప్రిలిమినరీ ఎగ్జామ్‌లోనే తీసేస్తారు. ఓకే. ఎగ్జామ్ క్వాలిఫై కాని వ్యక్తి ఈవెంట్ ప్రాక్టీస్ చేసుకొని ఏం ప్రయోజనం? ముందు కావాల్సింది ఎగ్జామ్ పాస్ అవ్వాలి కదా! ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 60 మార్కులు దాటాలి. ఓకే. ఓకే. బీసీ వాళ్ళకి 75 మార్క్స్ రావాలి. ఓసీ వాళ్ళకి 90 మార్క్స్ రావాలి. మరి ఈ మార్క్స్ మనం క్వాలిఫై మార్క్స్. కంపల్సరీ క్వాలిఫై అయితేనే మనకి ఈవెంట్‌కి ప్రియారిటీ ఉంటది. ఓకే. ఈవెంట్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటది. ఓకే. ఇంకొక విషయం ఏందంటే మెయిన్స్ సిలబస్, ప్రిలిమినరీ సిలబస్ ఒకటే సిలబస్. కాబట్టి ప్రిలిమినరీని బాగా ఎవరెక్కువ కష్టపడి ప్రిపేర్ అయితారో అతను ప్రిలిమినరీ క్వాలిఫై అయితారు. యాస్ వెల్ యాస్ మెయిన్స్ కూడా క్వాలిఫై అయితారు. ఓకే. తర్వాత ఏంది మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు టైం ఉంటది 3 నెలలు. అప్పుడు 3 నెలలు మీరు ఉదయం, సాయంత్రం 2 పూటల మీరు ఈవెంట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈవెంట్స్‌కెళ్ళి టైం వృధా చేయకండి. దయచేసి ఎందుకంటే నేను కోచింగ్ సెంటర్ పెట్టేసి 14 సంవత్సరాలు అయితుంది. దాదాపుగా నేను చాలా బ్యాచ్‌లు కోచింగ్ ఇచ్చాను. వివిధ శాఖలో దాదాపు 6,000 పైన ఉద్యోగాలు మా కైట్స్ అకాడమీ అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి నేను చెప్తున్నాను నా సర్వీస్‌లో నేను చెప్పే మాట ఏందంటే ముందు మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ప్రిలిమినరీ ఎగ్జామ్‌ని దృష్టిలో పెట్టుకొని గట్టిగా ప్రిపేర్ అవ్వండి. గతంలో ఉన్న పేపర్ లాగా కాదు. పేపర్ స్టాండర్డ్ మారింది. పేపర్ హై స్టాండర్డ్ లెవెల్‌లో వస్తుంది. యూట్యూబ్‌లో చెప్పిన మాదిరిగా సింపుల్ క్వెషన్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పినట్టు ఈజీ క్వెషన్స్ రాదు. ఓకే. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు. 111 అని ఆన్సర్ చెప్తున్నారు. అసలు అట్లాంటి క్వెషన్ ఎక్కడైనా వస్తదా అండి అసలు ఎగ్జామ్‌లో? అట్లాంటి క్వెషన్‌ల కోసం ఎగ్జామ్ ఎందుకు పెడతారు? అసలు కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఇలాంటి క్వెషన్ పెడితే అందరికి జాబ్‌లు వస్తాయి కదా మరి. అసలు అది కాదు. కాంపిటీటివ్ ఎగ్జామ్ అంటేనే 100కి 99% ఫిల్టరేజ్ చేయాలి. 1% మెంబర్‌కే జాబ్‌లొస్తాయి. మరి 1% మెరిట్ క్యాండిడేట్ కావాలి అనుకుంటే ఎంత ఫిల్టరేజ్ చేస్తే షార్ప్ మెంబర్స్ మనకు దొరుకుతారు. మరి షార్ప్ మెంబర్సే కావాలి గవర్నమెంట్‌కి. కాబట్టి ఇక్కడ నేను ముఖ్యంగా అందరికి దయచేసి ఒకటే మాట చెప్తున్నాను. మీరు ఈవెంట్ అనేది తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేయాల్సిన పని ఏందంటే ప్రిలిమినరీ ఎగ్జామ్‌ని మెయిన్ దృష్టి పెట్టుకొని ముందుకెళ్ళండి. ఎందుకంటే ప్రిలిమినరీ మేజర్ మీ జీవితానికి డిసైడ్ చేసేదే ప్రిలిమినరీ. ప్రిలిమినరీ పేపరే హార్డ్‌గా ఉంటుంది. ఇంకొక మాట నేను చెప్పదలుచుకున్న విషయం ఏందంటే, మీకు మనకిక్కడ యూపీఎస్సీ గావచ్చు, మన తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ గావచ్చు. అన్నిట్లో హార్డ్‌గా వచ్చే పేపరే ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్. చాలా మందికి ఆ విషయం తెలియదు మీకు. ఒకసారి కానిస్టేబుల్ పేపర్ చూడండి. ఓకేనా. గ్రూప్ 2, గ్రూప్ 1 మనకి లేదా సివిల్ సర్వీస్ పేపర్, జీఎస్ పేపర్ చూడండి. ఓకే. వాటితో పోల్చుకుంటే మన కానిస్టేబుల్ పేపరే టఫ్‌గా ఉంటుంది. మరి మీరు అనుకుంటున్నారేమో ఈజీగా పాస్ అయితాం. మనం ఈవెంట్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతదని అనుకుంటున్నారేమో. ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు రాకపోతే గుండు సున్నానే అయితది. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కాబట్టి మీరు దృష్టంతా ప్రిలిమినరీ మీదనే దృష్టి పెట్టండి. ముందు ప్రిలిమినరీయే మీ ఫోకస్ అంతా, మీ దృష్టంతా, మీ లక్ష్యమంతా, మీ గురి అంతా దేని మీద పెట్టాలంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ మీదనే పెట్టాలి. కాబట్టి కైట్స్ అకాడమీ వారు పూర్తిగా రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీ చేత కోచింగ్ అందిస్తుంది ఇక్కడ. ఇంకా డైలీ టాపిక్ వైస్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి సండే గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. మాట తప్పకుండా పూర్తిగా రాష్ట్ర స్థాయి. ఇక్కడ ఒక సబ్జెక్టు, ఇద్దరు సబ్జెక్ట్ బెస్ట్ ఫ్యాకల్టీ కాదండి. కైట్స్ అకాడమీలో ప్రతి సబ్జెక్ట్ మీద ఓకే. దాదాపు 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసులుంటాయి ఇక్కడ కైట్స్ అకాడమీలో. అంత ఎక్స్‌ట్రార్డినరీ ఫ్యాకల్టీ చేత ఇక్కడ క్లాసులు అందిస్తున్నామండి కైట్స్ అకాడమీలో. కాబట్టి మండే రోజు నుంచి కైట్స్ అకాడమీలో నూతన బ్యాచ్ స్టార్ట్ అయితుంది. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు నిజంగా ఎస్ఐ కానిస్టేబుల్ ని లక్ష్యం అయితే తిరుపతి సార్ గైడెన్స్ లో రండి. ఖచ్చితంగా ఉద్యోగం పొందండి. థ్యాంక్ యూ. జై హింద్.